హలో ఫుడీస్, చింతపండు పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అదేవిధంగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత శనగపప్పుని కొంచెం యాడ్ చేసుకోండి. ఇవంతా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్, అదేవిధంగా ఒక 3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రైస్ మనం వంపి పెట్టేసుకోవాలి, చల్లగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా కరివేపాకు, అదేవిధంగా కొంచెం పల్లి గింజలు, అదేవిధంగా కొంచెంగా పసుపు, కొంచెం మెంతి పొడిని వేసుకోండి. సాల్ట్కి తగినంత, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోండి. దాన్ని బాగా చింతపండు తొక్కుని పక్కకు తీసేసి ఇందులో మిక్స్ చేసుకోండి. అది కాసేపు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన చల్లగా తీసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకా కొంచెంగా కొత్తిమీర వేసి బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలితిప్పుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇంకా